హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను వగాటో రివర్ దగ్గరికి వచ్చాను. ప్లస్ ఈరోజు కాలేజ్ కూడా ఉంది. కాలేజ్లో హోలీ సెలబ్రేషన్స్ ఉంది ఈరోజు, హోలీ కాబట్టి. సో క్లబ్ వాళ్ళు అనేది కండక్ట్ చేస్తున్నాను హోలీ. సో ఎవరైనా వచ్చి ఆడవచ్చు. కాలేజ్కి వెళ్ళే ముందు ఇట్లా రివర్ దగ్గరికి వచ్చాను జస్ట్ టైంపాస్ కోసం. మంచి ప్లెజెంట్ ఉంటుంది ఇక్కడ ఏరియా. సో ఇదన్నమాట వైకాటో రివర్. ఇది ఆక్లాండ్ వరకు వెళ్తుంది. సో చాలా లాంగ్ రివర్ అనమాట. సో ఇదే అనమాట వైకాటో రివర్. ఈ రివర్లో రూమర్ ఏంటిదంటే ఈ రివర్లో చాలా కార్స్ ఉన్నాయని. సో కార్స్ అనేవి చాలా డంప్ చేశారన్నమాట ఇల్లీగల్గా ఇక్కడ. సో అది బ్రిడ్జ్. ఇక్కడ చాలా డక్స్ ఉంటాయి, కాకపోతే హంట్ చేయనియర్ వీళ్ళు, ఫిషింగ్ కూడా చేయనియరు. సో ఫిషింగ్ స్పాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఏం చేయాలన్నా ఇది పోతా 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 డైరెక్ట్ ఆక్లాండ్ వరకు వెళ్తుంది. అక్కడ డైవర్ తీసుకొని ఇక్కడ కలిసిపోతారు అనమాట వేరే దగ్గర. సో ఇదే అనమాట రూట్ వచ్చేది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ మార్నింగ్ చాలా మంది డాగ్స్ తీసుకుని వస్తారు వాకింగ్ కోసము. ఇప్పుడు చూసినట్టయితే కొంతమంది వెళ్తున్నారు ఆల్రెడీ వాకింగ్ చేసుకుంటా. సో ఈ రివర్ అనేది మా ఇంటి నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా దూరంలో ఉంటుంది. సో ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ రివర్ కానుకొని చాలా పార్క్స్ కూడా ఉన్నాయి. సో లిటరల్ నేనే ఒక 10 పార్క్స్ దాకా తిరిగాను ఈ రివర్ కానుకొని. ట్రెక్కింగ్స్ ఉంటాయి, ఐలాండ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ స్పాట్స్ ఉంటాయి. సో చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ రివర్ దగ్గర వీళ్ళు. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ డాగ్స్ వచ్చి కూడా ఆడుకోవచ్చు, మనం కూడా స్విమ్మింగ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఫిషింగ్ కానీ హంటింగ్ కానీ చేయొద్దు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఏమైనా ఫిషింగ్ కానీ హంటింగ్ కానీ చేస్తే ఘోరంగా ఫైన్స్ వేస్తారు వీళ్ళు. $100s ఉంటాయి డాలర్స్ వీళ్ళు చేసే ఫైన్స్ అయితే. ఇక్కడ ఇక్కడ వెనక చూసుకున్నట్టయితే ఇది క్లబ్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ రోయింగ్ చేస్తారన్నమాట వీళ్ళు. సో ఈ క్లబ్స్లో జాయిన్ అయిన తర్వాత మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇట్లా రోయింగ్. ఇయర్లీ వన్స్ చేస్తారు వీళ్ళు. ఇట్లా క్లబ్స్ అందరు కలిసి టీమ్స్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. రివర్ కార్కొని ఈ డిలైట్ అనే కంపెనీ ఉంటుంది అనమాట. చాలా పొడుగు ఉంటుంది, ఎక్కువ ఫ్లోర్స్ లేకపోయినా, పెద్దది కూడా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఐటీ జరగదు, జస్ట్ ఇక్కడ వీళ్ళు అకౌంటింగ్ బాగా ఫోకస్ చేస్తారన్నమాట ఈ డిలైట్ కంపెనీ వాళ్ళు ఇక్కడైతే. ఇప్పుడే రివర్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. సో కాలేజ్కి వెళ్ళేది ఉంది ఈరోజు. హోలీ ఉంది, ప్లస్ ఈరోజు క్లాస్ కూడా ఉంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత హోలీ ఆడడానికి వెళ్ళాలి. సో ఆ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. క్లాస్ అయిపోయింది ఇప్పుడే. సో డైరెక్ట్ హోలీ ఆడే ప్లేస్కి వచ్చాము. ఇది గ్రీన్ విలేజ్ అనే ప్లేస్లో ఉంటుంది అనమాట కాలేజ్లో, లేక్ పక్కన. సో ఈ కమిటీ వాళ్ళే, క్లబ్ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. బెలూన్స్ కానీ, వాటర్ కానీ, కలర్స్ కానీ. సో చాలా మంది వచ్చారనమాట, ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ కూడా వచ్చారు. సో అతనే క్లబ్ ప్రెసిడెంట్ అనమాట, ఇతనే హోస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ టీమ్ మెంబర్స్ తోటి. సో ఇప్పుడు వాళ్ళు స్టోరీస్ అవి ఇవి చెప్తున్నారు అనమాట. సో చాలా మంది అయితే వాళ్ళని పట్టించుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఎండింగ్ వచ్చిందనమాట. సో అందరు లాస్ట్ కలర్స్ చూసుకుంటున్నాము. మేమైతే లిటరల్లీ 1 అవర్కి వెళ్ళి ఆడుతున్నాం అనమాట. సో అయిపోయిందనమాట మొత్తానికి. సో వెళ్ళమని ప్లాన్ చేసుకుంటున్నాము. సో బ్యాక్గ్రౌండ్ అందరు ఆడుకుంటున్నాం, మేమేమో వెళ్ళిపోతున్నాము. ప్లేస్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాం. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం గలీజ్ ఉండకుండా. సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాను. సో ఈరోజు బ్లాగ్ ఇదే, ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో
మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.